మీ పార్టీ బాగా రాజకీయం చేస్తోందంట. ఈ హత్యనో లేకపోతే ఎన్కౌంటర్నో లేకపోతే లాకనో ఒక వ్యక్తి చనిపోయాడో లేదో అన్న అనుమానాన్నో, కేవలం అనుమానమే కావచ్చు కదా, ఇప్పటి వరకైతే ఆధారాలు లేవు కదా, వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పిందే కదా, కాబట్టి మీరు రాజకీయం చేస్తున్నారనే దానికి ఏం చెప్తారు? సార్ నేను చెప్తున్నా ఒకటి చూసాం సార్, నేనేం చెప్తున్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని రాజకీయం చేస్తుంది అని అనే వాళ్ళైతే మేము అబ్బాయి సాయి కృష్ణ బతికుండాలని కోరుకోం కదా సార్. అవును, కరెక్ట్. సాయి కృష్ణ బతికుండాలి, ఆయన రావాలి, 29వ తేదీ హైకోర్టుకు రావాలి. నిజంగా అతని పైన కేసులు ఉన్నాయనుకో, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏం చెప్తుంది, 29 కేసులు 27 కేసులు అని చెప్తున్నారు. కానీ అడ్వకేట్ రజనీ గారట, సాయి కృష్ణ వాళ్ళ అడ్వకేట్, అతను డాక్యుమెంట్ చూపిస్తుంది అతని మీద 2 కేసులే ఉన్నాయని చెప్తున్నారు. నిజానికి ఈ సాయి కృష్ణ గారి పైన కేసులు ఉన్నాయనే అనుకుందాం, అతను ఏదన్నా తప్పులు చేశాడనే అనుకుందాం, చేస్తే ఖచ్చితంగా అతనికి ఆయా కేసుల పట్ల కోర్టులో అతని పైన నేర నిర్ధారణ చేసి అతను చేసినటువంటి కేసుల ప్రకారం అతను శిక్షించండి, నేను కాదనట్లేదు కదా. కేసులుంటే మీరు పోలీసులు కస్టోడియల్ టార్చర్ చేసి చంపి శ్మశానంలో కాల్ చేసి అందరూ చెప్తున్నట్లు కృష్ణానదిలో బూడిద కలిపేస్తే ఏం సార్ అంటే అనకూడదు. కానీ ఒక మాట చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల్లో 138 మంది ఎమ్మెల్యేలు అంటే 79% మంది ఎమ్మెల్యేల పైన క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. అందరూ ఎన్డీఏకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే, తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళు. సిఐ నాగరాజు గారికి అప్పగిస్తా అంటే కుదరదు కదా, ఎట కుదిరిద్ది? దానికి ఒక పద్ధతి వాటికి ఉండి తీరాలి. లేకపోతే రాజశేఖర్ బాబు గారికి అప్పగించాలా? సిపి రాజశేఖర్ బాబు గారికి అప్పగిస్తే అటువంటి ట్రీట్మెంట్ ఇస్తారు కదా. కాబట్టి అటువంటి వ్యాఖ్యానాలు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇంకొకటి, రాజకీయం చేయాలంటే ఎవరు చేయాలంటే మీకు ఈ సందర్భంగా కూడా చెప్తానండి. అమర్నాథ్ గౌడ్ గారని ఒక అబ్బాయి చనిపోయారు, వైకాపా వాళ్ళు చేశారు అనేటువంటి ఒక హడావుడి నారా లోకేష్ చేస్తున్నారు. సరే, వాస్తవానికి అమర్నాథ్ గౌడ్ గారికి సంబంధించినటువంటి సంఘటన చాలా బాధాకరమైన సంఘటన. దానికి ఏం చెప్తున్నారండి నారా లోకేష్ గారు, వైకాపా కీచకులు గోండాలు అమర్నాథ్ గౌడ్ని కాల్చి చంపేసేశారు అని చెప్పారు. అది చెప్పి ఇప్పుడున్నటువంటి రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్ గారు ఆ రోజు గోల చేసి హడావుడి చేసి ఎవరిపైన వ్యాఖ్యలు చేశారండి, ఎవరు చంపేశారు, ఎవరు అనుచరులు చంపేశారని చెప్పారు తెలుసా? మోపిదేవి వెంకటరమణ గారు అనుచరులు చంపేసేశారని చెప్పారు. అదే మోపిదేవి వెంకటరమణ గారిని 2024లో జాయిన్ చేయించుకొని అతని చేత రాజ్యసభ సభ్యుడిగా రాజీనామా చేపించి ఆ రాజ్యసభ సీటుని అతనికి సంబంధించిన సానా సతీష్ కు అమ్ముకున్నారు. ఇది వారి క్యారెక్టర్, వాళ్ళు రాజకీయం చేసింది. వారి సొంతగా చనిపోయినటువంటి అమర్నాథ్ గారి కుటుంబానికి అన్యాయం చేసింది ఎవరు సార్? తెలుగుదేశం పార్టీ చేసిందా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిందా? అమర్నాథ్ గౌడ్ గారికి సంబంధించి అతని హత్యా ఉదంతంలో ఎవరైతే భాగస్వాములు ఉన్నారో వారందరినీ 40-50 రోజుల పాటు జైల్లో ఉంచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. వారు ఈ రోజు కూడా స్వేచ్ఛగా తిరుగుతున్నారు తెలుగుదేశం పార్టీ హయాంలో. ఎస్, ఇది నగ్న సత్యం. అమర్నాథ్ గౌడ్ గారి పైన హత్యా ఉదంతంలో ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారందరూ ఈ రోజు స్వేచ్ఛగా బయట జీవితంలో బతుకుతున్నారు. వారు జైల్లో ఎక్కడన్నా ఉన్నారంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే వాళ్ళు జైల్లో ఉన్నారు. 2 తోటా చంద్రయ్య అని చెప్తున్నారు కదా, మాచర్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి తోటా చంద్రయ్య యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు జై జగన్ అని అన్నందుకు కోల్చి చంపేశారు. ఇది వైకాపా వాళ్ళ కుట్ర అని చెప్తున్నారు కదా సార్. మీకు ఇంకొక ఆశ్చర్యకర విషయం చెప్పనా సార్, తోటా చంద్రయ్య గారి మృతికి సంబంధించినటువంటి అనుమానితులు అందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే వాళ్ళందరూ జైలుకి పోయారు. అందరూ జైలుకి పోయారు. తెలుగుదేశం పార్టీ హయాంలో వచ్చిన తర్వాత వీళ్ళు ఎవరు ఒక్కరు కూడా జైల్లో లేరు, అందరూ బయటే ఉన్నారు. వీళ్ళు వచ్చిన తర్వాత 2 ఏళ్ళు అయింది కదా, 2 ఏళ్ళు ఎంక్వైరీ చేయాలి కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ హయాంలో ఏదైతే ఎంక్వైరీ జరిగి ఏదైతే ఛార్జ్ షీట్ ఇచ్చిందో వారి పేర్లే పెట్టి ఈ ప్రభుత్వం కూడా జరుపుతా ఉంది. రాజకీయాలు చేస్తుంది వాళ్ళు, మేం కాదు. ఈ రోజు కూడా సాయి కృష్ణ గారికి సంబంధించిన విషయంలో మేము స్పష్టంగా చెబుతున్నాం, అతను బతికి ఉండాలని కోరుకునే వాళ్ళను మేము కూడా కోరుకోనుంటున్నాం. కాబట్టి వారికి న్యాయం చేయండి. వారి తల్లిగారు ఏం చెప్తున్నారు, బయటకు వచ్చి ఒకటే మాట చెప్తున్నారు, నేను ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి మార్చురీల వైపు తిరిగి నేను మా కొడుకును ఎదుర్కొంటున్నాను సార్. ఎంత హృదయంగా ఉంది ఆ వాతావరణం. కాబట్టి నారా లోకేష్ గారు అంటున్నారు, నేను 200 మీటర్ల దూరంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నేను సవాల్ విసురుతున్నాను అని నారా లోకేష్ గారు చెప్తున్నారు కదా. మీరు 200 మీటర్ల దూరం ఉన్నటువంటి కుడివైపు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి వైపే చూస్తున్నారు ఎందుకు? ఎడం వైపు ఉన్నటువంటి పడమటి పోలీస్ స్టేషన్ చూడండి,
ఆ తల్లిగారు అడుగుతున్నారు కదా నారా లోకేష్ గారు, Yes. జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పండి అని మీ ప్యానెల్లో ఉన్నటువంటి నాగా మల్లేశ్వర్ గారు సవాల్ విసిరారు. నాగమల్లేశ్వరి గారు వర్సెస్ నారా లోకేష్ గారు ఒక సబ్ పెట్టండి, లేకపోతే సాక్షి టీవీని అయితే మిమ్మల్ని ఎట్టను రానివనుకోండి మీలాంటి వాళ్ళని. బహిరంగ వేదికంగా నాగమల్లేశ్వరి వర్సెస్ నారా లోకేష్ డిఎస్సి దాని మీద సవాల్ తీసుకోండి ఈ రోజు రేపో. రైట్ రైట్ ముందు ఆ పటమటి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళండి, బ్రహ్మాండంగా ఉంటుంది కదా. Yes.